Tales. అనగనగా ఒక ఊరిలో గాజులు అమ్ముకునే అతను ఉండేవాడు. అతను పల్లె నుండి పట్టణానికి గాజులు తీసుకెళ్లి పట్టణంలో వాటిని అమ్మేవాడు. అతను ఇంటి నుండి సుమారుగా 9 గంటలకి బయలుదేరి తిరిగి ఇంటికి చేరుకునేటప్పటికి సాయంత్రం 6 గంటలు అవుతాది. అందుకు అతను వెంట భోజనం తీసుకెళ్లేవాడు. ఒకరోజు అతను నడుస్తూ విశ్రాంతి తీసుకోవాలని భావించి ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. సాధారణంగా మర్రిచెట్టుపై భూతాలు ఉంటాయని నమ్మకం ఉంది. అతనికి ఎప్పుడూ ఎక్కువ భోజనం తీసుకెళ్లే అలవాటు ఉండేది. దానిని అవసరంలో ఉన్న వారికి ఇచ్చేవాడు. ఆ రోజు తినిన తరువాత ఎవ్వరూ లేని కారణంగా ఆ భోజనాన్ని మర్రిచెట్టు కింద వదిలేశాడు. దానిని ఒక భూతం చూసి భోజనం తిని ఎంతో ఆనందించింది. ఆ భూతం అతనికి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంది. తన అసలు రూపంలో కనపడితే గాజులు అమ్ముకునేవాడు భయపడతాడని అనుకుని ఒక మహిళ రూపంలోకి మారి ఏడవటం ప్రారంభించింది. గాజులు అమ్ముకునేవాడు ఆ మహిళను చూసి, "మీరు ఎందుకు ఏడుస్తున్నారు?" అని అడిగాడు. ఆ భూతం మహిళా స్వరంలో, "అయ్యా, నా పేరు లక్ష్మి. నేను ఒంటరిగా ఉన్నాను. నన్ను చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు నన్ను మీ పనిమనిషిగా తీసుకుంటారా? మీకు కావాల్సిన పనులన్నీ చేస్తాను. నాకు కావలసిందల్లా మీ తినకుండా వదిలేసిన భోజనం మాత్రమే" అని చెప్పింది. గాజులు అమ్ముకునే అతనికి ఆ ఆలోచన నచ్చి అంగీకరించాడు. అతను ఇంటికి వెళ్ళి లక్ష్మిని తన భార్యకు పరిచయం చేశాడు. రోజులు గడుస్తూ లక్ష్మి తన పనిని ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఆ భోజనం తిని ఆనందించేది. ఒకరోజు పండుగ కావడంతో గాజులకు కొనడానికి ఎక్కువ మంది వచ్చారు. అందువల్ల అతను ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చి తలుపు తట్టాడు. ఆ సమయంలో ఆ భూతం మహిళ రూపంలో మరొక గదిలో నిద్రిస్తున్నది. అది తన చెయ్యిని పొడిగించి తలుపు తెరిచింది. అతని భార్య ఈ దృశ్యం చూసి భయపడింది. "నాకు అనుమానంగా ఉంది. ఇది సాధారణ మహిళ కాదు. లేకపోతే చెయ్యిని ఇంత పొడిగించి తలుపు ఎలా తెరుస్తాది? ఇది భూతం కావచ్చు. దీన్ని వదిలించుకోవాలి" అని భార్య తన భర్తతో చెప్పింది. అతని భార్య చెప్పిన మాట నమ్మాడు. ఎందుకంటే అతను లోపలికి వస్తున్నప్పుడు లక్ష్మి పడుకోవడం చూశాడు. ఇంకా తలుపు దగ్గర ఎవరు లేరు. తర్వాత వారు లక్ష్మిని ఇంటి నుండి పంపించేందుకు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. అయితే లక్ష్మి ఎలాంటి కష్టమైన పనులనైనా సులభంగా చేయగలిగింది. గాజులు అమ్ముకునే అతనికి ఒక చిన్న కూతురు ఉంది. ఆమె పేరు గీత. వాళ్ళు ఇద్దరు లక్ష్మిని పాపకి తినిపించమని అడిగారు. అది వెంటనే వెళ్ళి తినిపించింది. తరువాత వాళ్ళు ఇద్దరు పాపని ఆడించమని చెప్పారు. లక్ష్మి పాపతో ఆడుకుంటున్న సమయంలో వీళ్ళిద్దరూ లక్ష్మిని వదిలించుకోవడానికి ఉపాయం ఆలోచించసాగారు. కొద్ది రోజుల తరువాత ఒకరోజు అతను లక్ష్మిని, "ఇంటి చుట్టూ గట్టి గోడ కట్టగలవా?" అని అడిగాడు. "ఎందుకు కట్టలేను? ఇది నాకు చాలా సులువైన పని" అని లక్ష్మి చెప్పింది. అలాగే ఆ పని చేసింది. "బాగుంది. ఇప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద చెట్లను నాటించు" అని అతను చెప్పాడు. లక్ష్మి అకస్మాత్తుగా మాయమైంది. అతను ఆనందించి ఇంకా తిరిగి రాదని అనుకున్నాడు. కానీ ఈ లక్ష్మి తన రూపాన్ని మార్చి అడవి లోపలికి వెళ్ళి పెద్ద చెట్లను పెకలించి తీసుకొచ్చి ఇంటి ముందు ఉంచింది. గాజులు అమ్ముకునేవాడు మరలా ఆందోళన చెందాడు. ఇప్పుడెలా ఈ భూతాన్ని దూరం చేస్తాము అని ఆలోచించాడు. ఆ సమయంలో ఒక ఉపాయం అతనికి వచ్చింది. అతను గోడకి ఒక రంధ్రం చేసి అనుకున్నాడు, అది దాని రూపం పెద్దగా చేసినప్పుడు మరల రూపాన్ని మార్చే అవకాశం ఉంది. మరుసటి రోజు లక్ష్మిని పిలిచి, "ఒక ఎలుక ఈ రంధ్రం ద్వారా వచ్చింది. దాన్ని పట్టగలవా?" అని అడిగాడు. లక్ష్మి వెంటనే ఒక పురుగు రూపంలోకి మారి ఆ రంధ్రంలోకి వెళ్ళింది. రంధ్రంలోకి వెళ్ళిన వెంటనే అతను ఆ రంధ్రాన్ని సిమెంట్తో మూసేశాడు. అలా అతని కుటుంబం లక్ష్మి నుండి విడిపోగలిగింది మరియు ఆ భూతం కథ ముగిసింది. Please like, share and subscribe.